నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఎల్బాక గ్రామంలో 24,000 శ్లోకాలతో కూడిన రామాయణం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఎల్బాక గ్రామంలో 24,000 శ్లోకాలతో కూడిన రామాయణం నలుగురు కొడుకులకు సంబంధించిన ఆస్తిని మూడో కొడుకు శ్రీనివాస్ నమ్మించి నన్ను మోసం చేశాడని తల్లి గుండ్లపల్లి రుక్మిబాయి ఆవేదన సల్లంగా చూడు బీరన్న అంటూ హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితెల్ల ప్రణవ్ బోనమెత్తుకొని మొక్కులు చెల్లించుకున్నారు. జంబలమడుగులో శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు కళ్యాణ మహోత్సవం. సంజయ్ నగరం ప్రాంతంలో అమ్మవారి గుడిలో హుండీని పట్టపగలే చోరీ. అకాల వర్షంతో కోట్రా గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారులపై ఈదురుగాలులకు చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు ఇబ్బంది. సీనియర్ స్పేస్ సైటింగ్ లక్ష్ ఇంటర్నేషనల్ పాఠశాల ప్రారంభోత్సవం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పీనపాక నియోజకవర్గంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా మొదలైంది. నియోజకవర్గంలోని 7 మండలాల్లో 11 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో 5 సిబ్బందిని నియమించారు. మొత్తంగా నియోజకవర్గంలో 8,551 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెట్టినాకనే సాంగ్లు అవుతాయి వీళ్ళంతా ఇప్పుడు తర్వాత కనబడుతుందండి. మంచిగా ఉంటారు ఆరోగ్యంగా. మీ ఆరోగ్యంగా ఉన్నారంటే 70 సంవత్సరాలు అంటే మాటలా 76 చేస్తాను. అక్కడ నుంచి అంటే పుట్టుకుని వచ్చి తెల్లారి అది పడిపోతుంది. అవునవును లేట్ అవుతుంది. 2 బ్యాలెట్ పెట్టాము. ఇవి కంపార్ట్మెంట్ 2 పెట్టాము. లోపల పెద్ద 59 క్యాండిడేట్స్ అట్లా ఉన్నారు కాబట్టి పెద్ద బ్యాలెట్ పెట్టచ్చు. హోల్డింగ్ చేయడానికి కొంచెం లేట్ అవుతుంది. జమ్మూ బ్యాలెట్ ఆధార్ 52 మంది క్యాండిడేట్స్ అంటే 52 మంది క్యాండిడేట్స్ 52 మంది క్యాండిడేట్స్ ఆర్ఓ గారి సిగ్నేచర్ కనిపించే విధంగా ఫోల్డింగ్ చేయాల్సి వస్తుంది. అది పెద్ద పేపర్ అయ్యేసరికి ఫోల్డింగ్ చేయడం కొంచెం లేట్ అవుతుంది. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఎల్బాక గ్రామంలో 24,000 శ్లోకాలతో కూడిన రామాయణం భారతదేశంలో హిందూ ధర్మం, చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకాలు, ఆచారాలపై అనితరమైన భావం కలిగి ఉంది. రామాయణంలో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడింది.
ఇంత నేను తల్లి నేను ఇప్పుడే నిన్ను నా యాకలు నేర్చుకుందును కదా. వందనమని వేడదనమ్మ వైదేవిని కనిరానివమ్మ, వందనమని వేడదనమ్మ వైదేవిని కనిరానివమ్మ, వందనమని వేడదనమ్మ వైదేవిని కనిరానివమ్మ, వందనమని వేడదనమ్మ వైదేవిని కనిరానివమ్మ. ముందు చింతరాముడు తుమ్మాయా చింతగలవనగమ్మ, ముందు చింతరాముడు తుమ్మా చింతగలవనగమ్మ, ముందు చింతరాముడు తుమ్మాయా చింతగలవనగమ్మ, ముందు చింతరాముడు తుమ్మా చింతగలవనగమ్మ. వందనమని వేడదనమ్మ వైదేవిని కనిరానివమ్మ, వందనమని వేడదనమ్మ వైదేవిని కనిరానివమ్మ. దర్శనం కూడా శరణాగతి పొందిన నా అయోధ్యనగం పట్టం చేసేది కదా. అప్పుడు మీరే చదవండి స్వామి, నేను వైకుంఠం పోయేదాన్ని. రామచంద్ర ప్రభు అభయమిస్త్రీ శ్రీరామాది పురుష, అభయమిస్త్రీ శ్రీరామయాది పురుష, విభమున మీరు శరణుని వేడు కలరా, రమమున రావణిని గురించి రాక్షసులలోనున్న సీతను గైకొను మీరు ముదము తోడన్. వేగిరముగను కపివరులారా, వేగిరముగను కపివరులారా, నలుగురు కొడుకులకు సంబంధించిన ఆస్తిని మూడో కొడుకు శ్రీనివాస్ నమ్మించి నన్ను మోసం చేశాడని తల్లి గుండ్లపల్లి రుక్మాబాయి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో తల్లి రుక్మీబాయి మాట్లాడుతూ కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఇందిరానగర్ కాలనీ 24వ వార్డ్ కాలనీలో గల హౌస్ నెంబర్ 1-13-121/1లో 185 గజాల స్థలాన్ని నా పేరు పైన ఉన్నటువంటి ఫ్లాట్ ను నా మూడో కొడుకు శ్రీనివాస్ పేరు పైన చేయించుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సంతకం పెట్టాడు, కావాల్సి అనుకో సంతకం పెట్టినా, కాకపోతే ఆయన పేరు మీద చేసుకున్నాడు ఫ్లాట్. నా పేరు మీద ఆయన పేరు మీద చేసుకున్నాడు, నా పేరు మీద ఉండే కానీ ఆయన పేరు మీద చేసుకున్నాడు. అంటే నేను చెయ్యలేను ఆయన పేరు మీద. ఇప్పుడు ఏమంటే ఎక్కడిది నేను ఏం చేస్తానో చూడు, నువ్వు ఫ్లాట్ అంటే నేను ఏం చేస్తానో చూడు, నిన్ను చంపుతా, వాళ్ళని చంపుతా, నిన్ను చంపుతా అంటుండు. మాకు పానం బలమే ఉన్నది. ఇప్పుడు చెప్పుకో ఓడన్నా ఓడేం తీసుకోడు అంటుండు, తప్పిది అంటున్నా, ఓడేం తీసుకోడు, ఓడో చెప్పడో చెప్పుకో, ఏడుకోతావు పో, నువ్వు ఏడుకోయినా నువ్వేం తాగాలి, ఏం చేసుకుంటావు చేసుకో, ఇవన్నీ అంటుండు. ఫస్ట్ అప్పుడు ఒప్పుకున్నాడు ఇస్తా అని, రెండోసారికేమో ఇయ్య అన్నాడు. ఇయ్య అని నా మీదకి వచ్చిండు కొడతాను, నూకేసిండు, పడ్డా నేను కింద పడ్డా, నూకేసిండు, కింద పడ్డ పెద్ద మనసులు లేచిండు. ఇలా ఇప్పటి నుంచి నేను ఇయ్య ఏం చేసుకుంటావు చేసుకో, చేసుకో, నిన్నేమన్నా చేస్తావు సంపద, ఏం చేస్తావు అప్పుడు అంటూ. నలుగురు కొడుకులు ఒక బిడ్డే, అందరికి ఎంజాయ్ డైనింగ్. అయితే మా ఆయన ఉన్నప్పుడు ఫ్లాట్ కొన్నాడు. అయితే నాకు నమ్మించి సంతకం పెట్టించుకున్నాడు శ్రీనివాస్, మూడో ఆయన శ్రీనివాస్. అయితే నేను పెట్టినాను, నాకు ఎల్లొక్క పెట్టినా. ఇప్పుడు మా చిన్న కొడుకు కొట్టాడు, ఆయనకి ఇచ్చిండు శ్రీనివాస్. ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరికి రావాలి కదా, ఇద్దరు ఇవ్వమంటే ఇప్పుడు
ఇస్తలేడు. మొన్న పంచాయతీలో ఇస్తా అన్నాడు, మొన్న పంచాయతీలో ఇయ్య అన్నాడు. ఇప్పుడు అడుగుతా ఏమంటుండో నేను ఏం చేస్తున్నా చంపేస్తా, ఈ జాతి ఎట్లా నీది కాదు, నేను కొన్నా అని ఇప్పుడు నా నీకు వస్తుంది గొడవ చేసాను చంపేదానికి పనిచేశాడట నన్ను. మళ్ళీ రైతు బంధు పైసలు కూడా తిన్నాడు వాడే, 1,30,000. నాకు రూపాయి ఇయ్యలేదు, నీకు ఇచ్చిన అంటుండు. నాకు రూపాయి ఇయ్యలే, ఏడిఎంతో తీసుకొని తిన్నాడు అన్ని. ఇప్పుడు వాళ్ళకు కూడా నా న్యాయం జరగలేదు సార్, దయచేసి. ఎట్లా అంటే గడిగా అయిపోయింది, ఇక పేరు లేకుండా అయిపోయింది. నన్ను మోసం చేసి శ్రీనివాసు మూడో కొడుకు, పెద్ద కొడుకు బాలకిషన్, రెండో ఆయన రాజేందర్. అట్లా వాళ్ళిద్దరికి మాట రావాలని నేను చెప్పుకుంటున్నాను. మీ అధికారులకు న్యాయం చేయండి. కాకినాడ సంజయ్ నగరం ప్రాంతంలో అమ్మవారి గుడిలో హుండీని పట్టపగలే చోరీ చేస్తున్న దృశ్యం. బీరన్న ఉత్సవాలలో భాగంగా వందలాది మంది మహిళలు నెత్తిన బోనాలు పెట్టుకుని డప్పు చప్పుల మధ్య నృత్యాలు చేస్తూ బీరన్నకు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ప్రణవ్ గారికి స్థానికులు మహిళలు ఘన స్వాగతం పలికారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం బొమ్మాయిపల్లి పంచాయతీ వజ్రాలపురం
బోయకొండపై వెలసిన గంగమ్మ వార్షిక జాతర కార్యక్రమం సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. కార్యనిర్వాహకులు ఈశ్వర్ నాయుడుల ఆధ్వర్యంలో జాతరకు అంకురార్పణ జరిగింది. మేலும் ప్రదక్షిణీయమానం పుణ్యక్షేత్రాలు భాగే దీర్ఘచతురస్రమండలే దేవతా ప్రత్యదేవతా సాయం సదా రహస్పరిగ్రహ నారాయణాని స్థానయాని పూజయామి ఓం శుక్రతే నామాయతనం వేదాయతనవాన్ భవతి ఆభవే నక్షత్రాణామాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేదాయతనం వేదాయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి నిన్నిస్యాయతనం వేదాయతనవాన్ భవతి ఆభవే నిన్నిస్యాయతనవాన్ భవతి ఏవం వేదాయతనం వేదాయతనవాన్ భవతి సంవత్సరో వా అపామాయతనం ఆయతనవాన్ భవతి సంవత్సరస్యాయతనం వేదాయతనవాన్ భవతి ఆభవే సంవత్సరస్యాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేదాయతనం వేదాయతనవాన్ రాజాయ ప్రసన్నగాయనే వయం వై శ్రవణాయ కుర్మహే కామేశ్వరో వై శ్రవణో దదాతు మహారాజాయ నమః ఓం తత్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తద్గురో నమః నశ్యతి భూతేన గ్రహాయాం విశ్వముత్తిః సంయజ్ఞ సంవసత్కార త్వమింద్ర త్వం రుద్ర త్వం విష్ణు త్వం బ్రహ్మ త్వం ప్రజాపతిః బ్రహ్మోద్భవస్వరో ఈశానమే శివోదయాసుగాయో మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి త్రిగుణాత్మకి చంగి పరమభట్టారికా దేవతాయై నమః. జమ్మలమడుగులోన శ్రీ నారా వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు కళ్యాణ మహోత్సవం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వేద పండితులు ఘనంగా మరియు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు.
పట్టణంలోని ఆదివారం నాడు లక్ష్ ఇంటర్నేషనల్ పాఠశాల 5వ బ్రాంచ్ నేడు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ స్పెయిన్ సైంటిస్ట్ డాక్టర్ టివి శశికుమార్, మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర మేయర్ యాదగిరి సునీల్ రావుచే ఘనంగా ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. See, we have a good friend here who is starting a new center of Laksh, correct? Yes. Laksh is a great word because it means target, what you are focusing on. What is lacking in today's education is they don't have a very specific knowledge about where they are going, right? So, aim kavalante we should also guide them to know ekkada povali, etla chaduvali. Generally, my class is learn to learn, etla chaduvali, learn to teach, etla teach cheyali. That is what I do. So I am here to probably we will have more association wherein I am going to talk to all the teachers and then train them how to make the education entirely different. If a new education policy వచ్చింది బట్ ఇంప్లిమెంటేషన్ కాదు జనరల్గా, ఎందుకంటే ఎట్లా చేయాలి అంత ఎవరికి తెలియదు. సో నా దగ్గర చాలా బుక్స్ ఉంది. ఆ బుక్స్ మీదే వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, ఎట్లా టీచింగ్ డిఫరెంట్గా ఉండాలి, ఎట్లా ఉండాలి దాని మీద క్లాస్ ఇస్తున్నారు. సో దిస్ వన్ బుక్ as a teachers training program A to Z. The chapter name kuda A to Z, A B C D E F G M N O P Q R S T U V W X Y Z. And we know the most the best difficult exam ante civil service, right? So generally there are lot of training center, civil service, IAS training centers undachu. But for me, a 7th class children IAS ante Indian Administrative Service kaadu, immediate academic success. Now they should study perfectly well, correct? So I define education into a different field, different step, different level, where they should aim for high, but ippudu kuda manchiga cheyali. Adi etla cheyali, that trick is what I am teaching to most of the people. This is what I am into. So I am so glad that I am into Karimnagar. Earlier I came to one of the engineering colleges here. The moon landing day I was in Karimnagar. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కోట్రా గ్రామంలో అకాల వర్షంతో కోట్రా గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారులపై ఈదురుగారులకు చెట్లు కొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు ఇబ్బంది కలిగాయి. ఈ విషయం గ్రామ యువ నాయకుడు కొప్పు మల్లేష్ వెంటనే స్పందించి తన సొంత ఖర్చులతో జేసీబీని రప్పించి మరో 2 యువకుల సహాయంతో విరిగిపడ్డ చెట్ల కొమ్మలను తొలగించారు. మల్లేష్ కృషికి గ్రామస్తులు అభినందించారు.